అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓబులవారిపల్లి హైవే క్రాస్ దగ్గర స్కూల్ బస్ బోల్తా పడింది. ఒక చిన్నారి మృతి చెందింది. మరో ఇద్దరికి చాలా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉంది. అయితే పలువురు చిన్నారులకు కూడా గాయాలైనట్టు తెలుస్తోంది. మొత్తం మీద చిన్నారి కుటుంబ సభ్యులు మొత్తం కూడా శోకసంద్రంలో మునిగిపోయారు. అక్కడ పోలీసులు స్పాట్కి చేరుకున్నారు. ఈ యొక్క బస్సు శ్రీవాణి విద్యానికేతన్ స్కూల్ బస్ గా గుర్తించారు పోలీసులు. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉంటుందంటున్నారు పోలీసులు. అయితే బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన. ఇది ఒక హైవే క్రాస్ పక్కన, ఓబులవారిపల్లె హైవే క్రాస్ పక్కన జరిగింది. అక్కడ ఒక స్కూల్ బస్ బోల్తా పడింది. దీంతో స్కూల్ బస్ బోల్తా పడడంతో ఒక చిన్నారి అక్కడికక్కడే స్పాట్లో మృతి చెందింది. మరో ఇద్దరికి చాలా తీవ్రమైన గాయాలయ్యాయి. ప్రస్తుతం వారి పరిస్థితి చాలా విషమంగా ఉంది. మరి చాలా మంది విద్యార్థులకు కూడా ఈ బస్సు బోల్తా కారణంగా గాయాలైనట్టు తెలుస్తోంది. అయితే వేగమే కారణంగా చెప్తున్నారు పోలీసులు. అయితే ప్రతి స్కూల్ బస్సు కూడా కొంత స్పీడ్ లిమిట్ అనేది లాక్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆ అతివేగాల కారణంగా డెఫినెట్గా చాలా మంది విద్యార్థులు కూడా ఈ బస్సు బోల్తాల కారణంగా గాయాల పాలైన వారు చాలా మంది ఉన్నారు. అదే స్థాయిలో మృతదేహాలు కూడా చాలా చోట్ల మరణాలు కూడా సంభవించాయి. సో వీటన్నిటి కూడా పూర్తి స్థాయిలో స్కూల్ యాజమాన్యం బాధ్యత వహించాల్సి ఉంటుంది. వారిపై కఠిన శిక్ష విధించాలంటూ కూడా విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కిషోర్ జాయిన్ అవుతారు మనతో పాటుగా. కిషోర్, అసలు ఏం జరిగింది? ఆ అతివేగమైనప్పటికీ ఆ పక్కన రోడ్ క్రాసింగ్ ఏదైనా ఉందా? ఎదురుగా ఏదైనా వాహనం వచ్చిందా? ఎందుకు ఒక్కసారిగా ఈ బస్సు బోల్తా పడాల్సి వచ్చింది? థ్యాంక్ యూ మనోజ్. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక చిన్నారి మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డటువంటి వారిని తిరుపతికి తరలించారు. మరోవైపు అటు పలువురు విద్యార్థులకు కూడా గాయాలైన పరిస్థితి. ఓ రకంగా ఓబులవారిపల్లె జాతీయ రహదారి క్రాస్ చేస్తున్న సమయంలో స్కూల్ బస్సు ఒక్కసారిగా ఆ వేగాన్ని అదుపు చేయలేని పరిస్థితుల్లో ఒక్కసారిగా బోల్తా కొట్టింది. బోల్తా కొట్టడంతో కూడా ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి చిన్నారులకు కూడా తీవ్రంగా గాయపడ్డారు. అదేవిధంగా ఒక చిన్నారి కూడా మృతి చెందారు. అయితే ఇది ఈ స్కూల్ వ్యాన్ శ్రీవాణి విద్యానికేతన్కి చెందినటువంటి వ్యాన్ గా చెప్తున్నారు. అయితే దీనికి ప్రధాన కారణం అతివేగమే ప్రధాన కారణం అని పోలీసులు ఇప్పటికే భావిస్తున్నారు. ఏదైతే ఘటన జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి ఎస్ఐ మహేష్ నాయుడు అక్కడ చేరుకోవడం జరిగింది. ఇప్పటికే ఏదైతే గాయపడ్డ వారందరినీ కూడా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి, అదేవిధంగా రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే దాదాపు 20 అంటే ఇక్కడ బస్సుకి అతివేగంగా వస్తున్నప్పటికీ ఎదురుగా ఏదైనా వాహనం వచ్చి దాన్ని తప్పించబోయి ఈ రకంగా ఘటన చోటు చేసుకుందా, లేదా ఏం జరిగింది? అంటే బస్సు దానంతరదే బోల్తా పడిందని చెప్తున్నారా? ఎస్ మనోజ్, ఎందుకంటే అది క్రాస్ తిరిగేటంలో ఒక్కసారిగా వేగాన్ని అదుపు చేయలేని పరిస్థితి నేపథ్యంలో ఒక్కసారిగా ఆ క్రాస్ చేసే క్రమంలో కూడా అది బోల్తా కుట్టింది. అయితే అది ఓబులవారిపల్లి క్రాస్ అంటే ఒక రకంగా సర్కిల్ ఉన్నటువంటి ప్రాంతం. ఆ సర్కిల్ ఉన్నటువంటి ప్రాంతం ఇటు తిప్పుకునే క్రమంలో కూడా ఒక్కసారిగా వ్యాన్ బోల్తా కొట్టింది. ఆ బోల్తా కొట్టడంతో కూడా చిన్నారులందరికీ కూడా తీవ్రంగా గాయపడ్డాయి. అయితే స్కూల్ యాజమాన్యాలు కూడా సరైన నిబంధనలు పాటించడం లేదన్నటువంటి విమర్శలు కూడా. సమయానికి బస్సులు ఎంతమంది ప్రయాణిస్తున్నారు? ఎంతమంది విద్యార్థులు ఉన్నారు బస్సులో? దాదాపు 30 మంది విద్యార్థులు స్కూలుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా పిల్లలందరినీ కూడా పలు ప్రాంతాల్లో ఏదైతే శ్రీవాణి విద్యానికేతన్లో చదువుతున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరినీ ఓబులవారిపల్లి, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి విద్యార్థులు దాదాపు 30 మందిని తీసుకొని ఆ స్కూల్ వైపుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగినటువంటి తరుణంలో కూడా ఒక్కసారిగా కూడా డ్రైవర్ అతివేగంగా ఒక రకంగా క్రాస్ చేయడంతో, అంటే ఏదైతే మలుపు తిప్పే క్రమంలో కూడా ఒక్కసారిగా బోల్తా కొట్టింది. ఆ బోల్తా కొట్టిన వెంటనే కూడా చిన్నారి మృతి చెందడంతో పాటు మరో ఇద్దరికి తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ వారిని తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు పలువురు చిన్నారులకు కూడా గాయాల పాలు కావడంతో అటు రైల్వే కోడూరు, రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ సరిగ్గానే ఉన్నాడా? ఎందుకంటే ఇటువంటి ఘటనలో తరచుగా మనం మద్యం సేవించడం లాంటివి చూస్తూ ఉంటాం, లేదంటే ఇతరత్ర కారణాలు కూడా ఉంటాయి. సో డ్రైవర్ సరిగ్గానే ఉన్నాడా? ఎస్ మనోజ్, ఎందుకంటే డ్రైవర్ మాత్రం సరిగా ఉన్నాడు. అయితే ఏదైతే అతివేగం అంటే ఒక రకంగా త్వరగతిన పిల్లలను స్కూల్కు చేర్చాలి అన్నటువంటి, అంటే ఒక రకంగా ప్రతి స్కూల్లో కూడా ఏదైతే బస్సు ఉంటుందో ఆ బస్సులో విద్యార్థులను చేర్చిన తర్వాత మరో ప్రాంతానికి వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితి ఏమన్నా ఎదురైతే తప్ప లేకుంటే ఈ ప్రమాదం జరిగే పరిస్థితి కాదు. ఎందుకంటే స్కూల్లో విద్యార్థులు దాదాపు వందలాది మంది ఉంటారు. వారందరినీ కూడా ఇతర ప్రాంతాల నుంచి స్కూల్కు చేర్చే బాధ్యత కూడా ఒక వ్యాన్ ఉండడంతో కూడా వాళ్ళంతా కూడా పిల్లలను వదిలిపెట్టి మరో ప్రాంతానికి వెళ్లి పిల్లలను తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఉన్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఆయన అతివేగంగానే ఏదైతే బస్సును నడపడం వల్లే, వ్యాన్ను నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నటువంటి భావన పోలీసులు వ్యక్తపరుస్తుంది.
ఏదైతే మృతి గత కొంతకాలంగా చెందిన ఆ చిన్నారి కుటుంబానికి సంబంధించి వివరాలు తెలుస్తున్నాయా? చిన్నారి ఏ తరగతి చదువుతోంది, ఎక్కడి నుంచి వచ్చింది? చిన్నారి ఓబులార్పల్లె ప్రాంతానికి సమీపంలో ఉన్నటువంటి ఒక గ్రామానికి చెందినటువంటి పాప ఇప్పటికి కూడా వివరాలు సేకరిస్తున్నారు. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారందరికి సంబంధించి ఆ పాఠశాల యాజమాన్యం దగ్గర వివరాలు ఉంటే ఆ వివరాలు తీసుకొని కూడా ఇప్పటికే పోలీసులు ఏదైతే తీవ్రంగా గాయపడ్డ ఇద్దరి పిల్లలు అదేవిధంగా మృతి చెందినటువంటి చిన్నారికి సంబంధించినటువంటి వివరాలను కూడా తీసుకుంటున్నారు. అందులో భాగంగానే స్కూల్ యాజమాన్యంతో కూడా వారు చర్చిస్తున్నారు. ఏదైతే స్కూల్కి సంబంధించినటువంటి పిల్లలు ఎంతమంది ఏ ప్రాంతాల నుంచి వీరిని తీసుకొచ్చారన్నటువంటి విషయం పైన కూడా అటు పోలీసులు ఆరాధిస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారాన్ని కూడా సేకరించే పనిలో పడ్డారు. మనోజ్, ఏదైతే విద్యార్థులు ఏదైతే ఓబులవారిపల్లి క్రాస్ వద్ద ప్రమాదం జరిగింది, స్కూల్ వద్దకు వెళ్తే గానీ ఆ పిల్లలు ఎవరు ఏంటి అన్నటువంటి విషయం కూడా స్పష్టత లేని పరిస్థితి. మరోవైపు ఏదైతే చిన్నారులు ఉన్నారో చిన్నారులు కూడా భయాందోళనకు గురైన పరిస్థితి. ఒక్కసారిగా వ్యాన్ బోల్తా కొట్టడంతో కూడా చిన్నారులంతా కూడా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. వాళ్ళు చెప్పలేని పరిస్థితి, సరే కనీసం పేర్లు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఒక రకంగా అందరూ ఒకరు మృతి చెందడం, అదేవిధంగా ఇద్దరు తీవ్రంగా గాయపడడం, పలువురికి గాయాలు కావడంతో కూడా ఒక్కసారిగా చిన్నారులంతా కూడా భయాందోళనకు గురైన పరిస్థితి. ఈ క్రమంలో ఏదైతే యాజమాన్యాలు